హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో రోడ్డు కుంగి గుంతలో నీటి ట్యాంకర్ పడిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో వర్షం దంచి కొట్టిన పరిస్థితి. నిన్న ఏదైతే భారీగా కురిసిందో వర్షం దాటికి బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12 సమీపంలోని రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయిన పరిస్థితి. రోడ్డు కుంగిపోయిన పరిస్థితి. నీటి ట్యాంకర్ ఏదైతే నీటితో వెళ్తుందో అది ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డులో పూర్తిగా పడిపోయింది. అయితే కింద నుంచి నాలా వెళ్తోంది. రోడ్డు కింద నుంచి అయితే ఒక పెద్ద నాలా కనిపిస్తుంది. నాలా వెళ్తుంది. అయితే ఈ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అయితే ట్యాంకర్ నడిపిస్తున్న డ్రైవర్తో పాటు అందులో ఉన్న మరొక క్లీనర్కి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వీరిద్దరిని కూడా ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. అయితే ఏ విధంగా కుంగింది అనే దానిపై అయితే జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఏ విధంగా కుంగిపోయింది అని ట్యాంకర్ని తొలగించేందుకు అయితే ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే రోడ్డు కింద నుంచి వెళ్తున్న నాలాలో రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో పూర్తిగా ట్యాంకర్ మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా ట్యాంకర్ పూర్తిగా అయితే నాలాలో అయితే రోడ్డు కుంగిపోవడంతో పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడున్న బస్తీవాసులు అయితే వాహనదారులు అదేవిధంగా బయటికి వెళ్లేందుకైతే ఒక పక్క నుంచి వెళ్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అంటే ఈ రోడ్డు గుండా ఎవరిని వెళ్లకుండా అయితే చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి మనతో పాటు కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ట్రాఫిక్ సిఐ ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆయన కూడా ఇక్కడికి చేరుకున్నారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ సిఐ అసలు ఏ విధంగా కూలిపోయింది ఏంటి అనే పరిస్థితి అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. సిఐ సాయి ప్రకాష్ గౌడ్ మనతో ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడదాం. ఎలా కూలిందండి, ఎలా కుంగిపోయింది? ఇప్పుడు మామూలుగా మనకు నిన్న వచ్చిన వర్షము బాగా షార్ట్ టైంలో వచ్చింది. జస్ట్ 1 అవర్లో 30-40 మిల్లీమీటర్స్ వర్షం సడన్గా రావడం వల్ల ఇక్కడ ఈ రోడ్డు బాగా తడిసి కూలినట్లు అనిపిస్తుంది. సో ఇది జిహెచ్ఎంసీ అధికారులు తర్వాత హైడ్రా అధికారులు పరిశీలించి దానికి అసలు కారణాలు ఏందనేది చెప్తారు. ఈ ట్రాఫిక్ పరంగా ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కేవలం ఈ మహేశ్వరి టవర్స్ అనే అపార్ట్మెంట్ మాత్రమే ఉంది. వాళ్ళు మాత్రమే ఈ రోడ్డు నుండి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ఓన్లీ నాలా ఉన్న పార్ట్లో ఉన్న రోడ్డు కొద్దిగా వీక్గా ఉంది. సో ఇక్కడికి వాటర్ ట్యాంక్ పడడం జరిగింది. దీన్ని తీయడానికి ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ఒక 6 టన్స్ ఉంటుంది. సో దీన్ని 6 టన్స్ తీసే క్రేన్ రావాలి. అది వచ్చిన వెంటనే దీన్ని ఇక్కడ నుండి తొలగించడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ అధికారులు ఈ తదుపరి చర్యలు వాటిపైన తీసుకుంటారు. అయితే మొత్తంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తదుపరి చర్యలు తీసుకుంటారని పోలీసులు చెప్తున్నారు. క్రేన్ వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా దీన్ని ఈ ట్యాంకర్ను తొలగిస్తామని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఈలోపు స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12 వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.